గుంటూరు నగరానికి మంచి రోజులు వచ్చాయి. గుంటూరు నగరం అన్ని వైపులా విస్తరిస్తూ ఉన్నా కూడా గుంటూరు నగరంలో ట్రాఫిక్ నరకం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తా ఉంది. ముఖ్యంగా అరుండలపేట ఏసీ కాలేజీ మధ్యలో ఉన్న ఫ్లైఓవర్ ఎప్పుడో బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఫ్లైఓవర్. అప్పట్లో టూ వీలర్ ఎవడో ఒకటి దగ్గర ఉండేది, ఊరికొకడు జమీందారు దగ్గర, రిచ్ పీపుల్ దగ్గర ఉండేది. ఆ కాలానికి అనుగుణంగా నిర్మించిన ఫ్లైఓవర్ అది. ఈ రోజుల్లో ఇక భిక్షాటం చేసేవాడు కూడా బండి వేసుకెళ్ళి ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పక్కన పెట్టుకొని అడుక్కుంటా ఉన్నాడు. అంటే బండి లేని ఇల్లే లేదు, దాన్ని మనం తబ్బటానికి కూడా లేదు, అవసరం అలాంటిది. ఇక గుంటూరు నగరంలో ఇప్పటి వరకు ఉన్న ఫ్లైఓవర్ అరుండ్లపేట ఫ్లైఓవర్ ఒకటి, ఏటగ్రహారం దగ్గర ఫ్లైఓవర్ ఒకటి, ఆ రెండు ఫ్లైఓవర్లతో పాటు ఆటోనగర్ దగ్గర ఒక ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్స్ కాకుండా తాజాగా మరో 3 ఫ్లైఓవర్స్ రాబోతా ఉన్నాయి. అరుండ్లపేట వద్ద ఫ్లైఓవర్ పూర్తిగా తొలగించబోతా ఉన్నారు. 4 లైన్లు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిర్మించబోతున్నారు. ఇక గుంటూరు నల్లబాడు బైపాస్లో కూడా మరో ఫ్లైఓవర్ రాబోతా ఉంది. ఇక గుంటూరు తెనాలి రూట్లో కూడా మరో ఫ్లైఓవర్ రాబోతా ఉంది. 3 ఫ్లైఓవర్స్ గుంటూరు నగర రూపురేఖలను మార్చబోతా ఉంది. గుంటూరు నగరం రౌండ్గా అన్ని ప్రాంతాలకు విస్తరించడానికి అవసరమైనంత భూమి అందుబాటులో ఉంది. విజయవాడకి లేని అవకాశం కూడా గుంటూరు నగరానికి ఉంది. ఇప్పటికే దాదాపుగా 8 లక్షల జనాభా ఉన్నారు. రాబోయే రోజుల్లో గుంటూరు 20 కిలోమీటర్ల రేడియస్లో విస్తరించే అవకాశం ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు కూడా కంప్లీట్ అయితే గుంటూరు నగరానికి మహర్దశ పట్టినట్టే. గుంటూరు నగరంలో ఇంకా ఏ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయో అనే వివరాలతో మరో వీడియోలో తెలుసుకుందాం.